Radio City. Love Shots on Radio City 91.1 FM. మా ఆఫీసులో నేను చేరిన ఏడాదిన్నరకు ఒక అమ్మాయి వచ్చింది. చారడేసి కళ్ళు, పొడవాటి జడ, చామన ఛాయ అయినా కలగా ఉండే ముఖం. ఎప్పుడైనా నవ్వితే బొగ్గల్లో సొట్టలు పడేవి. వచ్చినప్పటి నుంచి తనని గమనిస్తూనే ఉన్నా. ఎప్పుడూ మూడీగా ఉండేది. ఎవరితోనూ కలవదు. హాయ్ అండి, ఇవి మా ఊరు నుంచి తెచ్చాను, చాలా బాగుంటాయి, ఓసారి రుచి చూడండి అంటూ ఓ రోజు కాజాలు ఇచ్చి మాట కలిపా. ఓ వారంలోపే నా చేతిలో చిన్న స్వీట్ బాక్స్ పెట్టింది. అలా మా పరిచయం మొదలై సాన్నిహిత్యం కుదిరింది. దగ్గరయ్యాక గానీ తెలియలేదు తను ఎంత దూకుడో. అందరి ముందే భుజం మీద చేయేసి మాట్లాడేది. అంత హుషారైన అమ్మాయి ఎందుకో ఒక్కోసారి మోగనోము పట్టి ఒంటరిగా ఉండిపోయేది. అయితే మేము కలిసి టీలు తాగడం, క్యారేజీలు పంచుకోవడం, జోకులేసుకోవడం ఆఫీస్లో కొందరికి నచ్చలేదు. తను సార్ వాళ్ళ రిలేటివ్ అట, తేడా వస్తే ఉద్యోగం ఊడుతుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఓ సీనియర్. తనకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆమె మోజులో పడి కెరీర్ని నెగ్లెక్ట్ చేయకు అంటూ హితవు పలికాడు ఓ సహోద్యోగి. ఎవరిని చెప్పినా ఆమె సాహచర్యం నన్ను పరవశంలో ముంచెత్తేది. ఆ రోజు భోజనం చేస్తుండగా ఊరి నుండి చెల్లెలి ఫోన్. నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది అంటూ ఏడుస్తూ చెప్పింది. హడావుడిగా బయలుదేరా. చలాకీగా ఉండే నాన్న ఆసుపత్రిలో బెడ్ మీద అచేతనంగా ఉన్నారు. ఆ సమయంలో రోజుకు 4-5 సార్లు ఫోన్ చేసింది వసు. ఖర్చులకని నా ఖాతాలో 30,000 రూపాయలు వేసింది. ఆ గడ్డు సమయంలో తన మాటలు నిజంగానే నాకు బలాన్నిచ్చాయి. తిరిగి రాగానే ముందు తన దగ్గరకే వెళ్ళా. ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాక చిన్నగా హగ్ చేసుకున్నా. ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలా అంటూ తల నిమిరింది. ఆ సంఘటనతో తనపై ప్రేమ రెట్టింపయ్యింది. నన్ను ఇంతలా అర్థం చేసుకునే అమ్మాయి దొరకదనుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అక్కడే అడిగా. తన ముఖంలో ఓ నిర్జీవమైన నవ్వు. అది నా ఇష్టానికి రెడ్ సిగ్నల్. దాంతో గుండె బరువెక్కి అక్కడ్నుంచి కదిలా. 4 రోజులయ్యాక ఇంటికి రమ్మంటే వెళ్ళా. పెద్ద బంగ్లా వాళ్ళది. బీరువాలోంచి ఒక ఆల్బం తీసి నా చేతిలో పెట్టింది. తెరిచి చూస్తే వసు, ఇంకో అబ్బాయి రకరకాల ఫోజుల్లో దిగిన ఫోటోలున్నాయి. నీకీ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వాడు నా క్లాస్మేట్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తను జీనియస్, స్టార్టప్ పెట్టాలనుకునేవాడు. ఓ రోజు నాకు చెప్పకుండానే ఇంటికొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నని అడిగాడు. నాన్న వాణ్ణి ఈడ్చి చెంప మీద కొట్టారు. అయినా వాడు తిరగబడలేదు. అంటూ చిరునవ్వుతోనే మిమ్మల్ని ఒప్పించే చేసుకుంటాం అంటూ వెళ్ళిపోయాడు. అదే ఆఖరి చూపు. తరువాత నేనెన్నోసార్లు నాన్నని బతిమాలా. వాడి కులం నచ్చలేదో, ఆస్తి తక్కువనో అస్సలు ఒప్పుకోలేదు. వాడికి డబ్బులు పడేశా. వాడి దారి వాడు చూసుకుంటానన్నాడు. నిన్ను మర్చిపోతానన్నాడు అన్నారు ఓ రోజు నాన్న. నేనా మాటలు నమ్మలేదు. తరువాత వాడు కనిపించలేదు. ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకం మాత్రం ఉండేది. వసు చెబుతుంటే నాకు కన్నీళ్లాగలేదు. ఆ బాధలోంచి తేరుకోవడానికే మా ఆఫీసులో చేరిందట. తన ముఖంలో మళ్లీ చిరునవ్వుకి నేను కారణమయ్యానంది. వసు గతం తెలిసాక మంచి మిత్రుడిగానే ఉండిపోవాలనుకున్నా. వాళ్ళింటికి అప్పుడప్పుడు వెళ్లేవాణ్ణి. ఓసారి అలాగే పిలిస్తే వెళ్ళా. ఇంట్లో ఎవరూ లేరు. నాకు సన్నిహితంగా వచ్చి, రేయ్, నువ్వు నన్ను ప్రేమించా అన్నావు కదా, సారీరా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, కాని జీవితాంతం గుర్తుంచుకునేలా నీకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం కావాలి? ముద్దు పెట్టనా? ఇంకేదైనా కావాలా? దేనికి కాదనను అంది. నాకు షాక్. వసు నాతో ఎంత క్లోజ్గా ఉన్నా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. వసు, నిన్ను ప్రేమించిన మాట వాస్తవం. నువ్వు వేరే అబ్బాయిని ఇష్టపడ్డావని తెలియగానే నీకు మంచి ఫ్రెండ్గానే ఉండాలనుకున్నా. అంతే తప్ప నీ నుంచి ఏమీ ఆశించడం లేదు అని చెప్పి అక్కడ్నుంచి తిరిగొచ్చా. నన్ను ప్రేమించిన నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకున్నా. నేను చేసింది తప్పైతే క్షమించు, సెలవు అంటూ మెసేజ్ చదవగానే ఫోన్ విసిరేసి బైక్ని వాయువేగంతో ఉరికించా. వాళ్ళ ఇంటికి దూరం నుంచే ఏడుపులు వినిపించసాగాయి. విషయం అర్థమైంది. చేసేదేం లేక వెనక్కి తిరిగొచ్చా. గుండెల్లో అగాధాన్ని నింపుకున్నా పైకి చాలా సరదాగా ఉంటూ ఎన్నోసార్లు జీవితం పట్ల నాకు ధైర్యం నూరిపోసిన తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేకపోయా.
ఇందులో తప్పెవరదని నేను తీర్పు ఇవ్వలేను గాని తన ఎడబాటు మాత్రం నాకు జీవితాంతం పెద్ద లోటేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా. Radio City Podcast. Radio City.